హలో ఇప్పుడు మీకు చట్నీ రెసిపీ చూపిస్తాను చూడండి. నా స్టైల్ అంటే పాత స్టైలే అది. ఇప్పుడున్న జనరేషన్ అయితే తక్కువ చేస్తున్నారు. చూడండి ఒకసారి చూపిస్తాను. నిప్పుల మీద వచ్చేసి టమాటకాయలు, మిర్చి, లొసన్ ఇవన్నీ పెట్టినాను. చూడండి వేసి ఇంకా నిప్పుల మీద పెట్టేసి ఇట్లా ఊపుతున్నాను. ఊపి త్వరగా అది మంట అయిపోతుంది. మంట అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కాలిన తర్వాత తీసేసుకోవాలి, సైడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి తీసుకుంటాను కదా. ఇట్లా మీరు ఒకరు ట్రై చేయండి, బాగుంటుంది. ప్లేట్ మీద పెట్టేసినాను ఇంకా మొత్తము. ఇంకా దీనివల్ల నల్లగా ఉంటుంది కదా, అది మొత్తం వాటర్లో కడుగుదాం. ఇప్పుడు కడిగేసిన తర్వాత మనం చూడండి ఏం చేస్తాము. కుల్లా ఖావ్ నంగా నావ్ అంటారు. ఇంకా డబ్బాలోకి అయితే మొత్తం వేసేస్తాను. ఇప్పుడైతే ఈ డబ్బాలోకి వచ్చేసి టమాటాలు, ఆనియన్స్, మిర్చి, లొసన్, గార్లిక్ వేసినాను. ఇంకా మిగతా వన్లే కొత్తిమీర వేస్తున్నాను, టేస్ట్ కోసం చూద్దాము. ఇంకా వచ్చేసి నిమ్మకాయ వేసి లాస్ట్లో వేస్తాను, ఇప్పుడే పిండను. ఇప్పుడు ఎట్లా రాయింది ఏం చేసేదిరా అంటే ఏమీ లేదు, దీంట్లో కొద్దిగా ఉప్పు కొట్టేసి ఉప్పు తీసుకుంటా చేత్తోనే. ఎంత సరిపోతుంది ఇంత ఉప్పు చూడండి, స్మాష్ చేసి చేస్తాను. మనం మిక్సీ కొట్టుకున్న చేత్తోనే ఇట్లా చేస్తే చాలా బాగుంది. రఫ్ ఇచ్చేస్తా అట్లనే దీని చట్నీకి. ఇట్లుంటే బాగుంటుంది చట్నీ. దాని తర్వాత వచ్చేసి ఇది నిమ్మకాయ. ఇప్పుడు మజా అయితే వస్తుంది వేస్తే. జ్యూస్ అంతా అయితే ఇప్పుడు ముద్దలో వేసుకొని తింటే